గనుల శాఖకు సంబంధించిన మాజీ డైరెక్టర్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు గనుల శాఖకు డైరెక్టర్గా వ్యవహరించిన వెంకటరెడ్డి అనే అతన్ని ఇప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది. అతను చాలా రోజుల నుంచి అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన రోజుల దగ్గర నుంచి కూడా తప్పించుకుని తిరుగుతూ ఉన్నాడు. మొత్తానికి అతన్ని పట్టుకొచ్చారు. సో ఇప్పుడు అతన్ని ప్రశ్నిస్తే అతను చెప్పేది ఏంటంటే, నాకేం తెలియదు, పయ్యోళ్ళు చెప్పినట్టే చేశానని. మరి ఆ పయ్యోళ్ళు రాతపూర్వకంగా చెప్పారా, మౌఖికంగా చెప్పారా, అంటే ఓరల్గా చెప్పారా, రిటర్న్గా చెప్పారా? సో రిటర్న్గా చెప్పినట్టు ఎక్కడ ఆధారాలు కనబడట్లేదు. అంటే ఆయన చెప్పింది ఏంటంటే, పైవాళ్ళు అంటే ఆ శాఖ మంత్రులు కావచ్చు, లేదా ఇంకెవరైనా పెద్దవాళ్ళు కావచ్చు, లేదా కరెక్ట్గా చెప్పాలంటే సకల శాఖ మంత్రి ఒక ఆయన ఉండేవాళ్ళు కదా. అంటే పేరుకే నామకే వాస్తే వీళ్ళందరూ మంత్రులు ఉండేవాళ్ళు అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో. సకల శాఖలకి మంత్రిగా వ్యవహరించే మహానుభావుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు కదా. మరి ఆయన ఇచ్చిన ఆదేశాల మేరకు ఈయన ఇసుక గనుల కుంభకోణాల్లో వేలు పెట్టారా అన్నది చూడాలి.